మీ అందరికీ మరణాత. గత 43, 44, 45 వీడియోల్లో ఈ చార్ట్లో మనకు కనబడుతున్న పరలోక ప్రార్థనా సమాజం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు పరలోకము అనే ఈ అంశమును ధ్యానం చేసుకుందాం. ప్రభు సహాయం కోరి చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి. దయగల తండ్రి, మీకు వందనములు. మాకు ఈ రక్షణ మహాసంకల్పన చార్టులోని సంగతులను బోధిస్తూ ఉన్నారు మీరు. వందనములు. ఈ మాటలను మేము నిర్లక్ష్యముగా వినక, చూడక, పెంచక మా హృదయాంతరంగములలో పదలపరుచుకుని అనేక సంగతులు నేర్చుకునగల వారు మౌటకు సహాయం చేయండి. నా వద్దకు వచ్చి నేర్చుకునుడి అని మీరు అన్నారు. కాబట్టి మీ వద్దకు మేము వచ్చుచు మీరు నేర్పుతూ ఉన్న పాఠములను మేము బాగుగా నేర్చుకొనుచు బలపడగల వారు అవునట్లుగా సహాయం చేయండి. మా ప్రియులైన వారు ఎంతమంది వీడియోలు చూస్తూ ఉన్నారు, వారినందరినీ దేవా మేలులతో తృప్తిపరచు, బలపరచుమని ఈ సమయంలో నీ దాసుని నీ శిలువ చాటున దాచి వాడుమని యేసు నామములో వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆయన పరిశుద్ధ నామమును మీ ఎల్లరకును కృపా సమాధానములు మెండుగా కలుగును గాక, ఆమేన్. ఈ చాటులో మనకు కనబడుతున్న ఈ పరలోకం అనే ఈ లోకములో 7 విషయాలు ఈ చాటులో మనకు కనబడుతున్నాయి. 1 మహిమా సింహాసనము, 2వది నూతన యెరూషలేము, 3వది 4 జీవులు గాజు సముద్రము, 4వది అతి పరిశుద్ధులు, 5వది దూతలు, 6వది రక్షణ ఆవరణం, 7వది పరదేశు అనే విషయాలు పరలోకమును ఆ లోకములో కనబడుచున్నవి అని ఈ చార్టు మనకు చూపించుచు ఉన్నది. వీటిని మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా పరలోకములో మహిమ సింహాసనము ఉన్నది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. పరలోక ప్రార్థనా సమాజమును గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఈ అంశమును నేర్చుకున్నాం. మరొకసారి మనం చూస్తే 2వ వచనంలో, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను అనే మాట చూస్తూ ఉన్నాం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను అనేది మనం ఇక్కడ చూచుచూ ఉన్నాం. పరలోకములో దేవుడు అంటూ ఉన్నారు, ఆయన సింహాసనాసీనుడై ఉన్నారు. ఆ సింహాసనము మహిమ సింహాసనం అని మనం చెప్పుకున్నాం. సింహాసనము అనేటటువంటి పదము ప్రకటన గ్రంథంలో 46 సార్లు కనబడుతూ ఉన్నది. కొత్త నిబంధన గ్రంథం అంతట్లో ఉన్నట్టు 27 గ్రంథాలలో 61 సార్లు ఈ సింహాసనము అనే పదము రాయబడినట్లుగా మనం గత వీడియోలో ధ్యానం చేసుకున్నాం. అనగా 43వ వీడియోలో ధ్యానం చేసుకున్నాం. సింహాసనం గురించి చెప్పుకుంటున్నప్పుడు ఈ సింహాసనమునందు ఆసీనుడైనది తండ్రి అయిన దేవుడు. ఈయన సూర్యకాంత పద్మరాగములను పోలి ఉన్నారు అని, మరకతము వలె ప్రకాశించుచున్నారు అని మనం చదువుకుంటున్నాం. అనగా మహిమ కెరటములు గలవారుగా ప్రియులారా దేవుడు ఇక్కడ కనబడుతున్నారు. అనగా మహిమ కెరటములు కలిగిన వారుగా ఆయన ప్రత్యక్షమగుచున్నారు. అనగా దేవుని యొక్క మహిమయే ప్రియులారా అన్ని రీతులుగా కనబడుచున్నది అని మనం గమనించుచూ ఉన్నాం. ఉదాహరణకు మందుగుండు సామాగ్రి కాల్చినప్పుడు ఆకాశమందు రంగులు కనబడేటట్టు రీతిగా ఆయన మహిమ ఈ సింహాసనమునందు కనబడుచు ఉన్నది.
దీనిని వర్ణించుటకు మనుషుని యొక్క జ్ఞానము చాలదు అన్నారు దైవజనుడు. అంత గొప్ప మహిమ కలిగిన వాడుగా దేవుడు పరలోకములో వర్షించుచున్నారు అని మనం గమనించాలి. సింహాసనములో నుండి ఉరుములు, ధ్వనులు, మెరుపులు ప్రియులారా వినబడుచున్నాయి, కనబడుచున్నాయి అనేది మనం చదువుకున్నాం. అనగా దేవుడున్న స్థానములో ఇట్టి మహిమ స్థితి ఉన్నట్లుగా ఈ ఉరుములు, ధ్వనులు, మెరుపులు మనకు తెలుపుతూ ఉన్నవి అని మనం గమనించాలి. దేవుడు పూర్వకాలమందు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయులైన వారికి ప్రత్యక్షమైనట్టి సీనాయి ప్రత్యక్షత అనగా సీనాయి అరణ్యమునందు సీనాయి కొండ మీదకు దేవుడు దిగి నరుడైన వారికి అనగా ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమైనప్పుడు ఉరుములు, మెరుపులు, ధ్వనులు అనేవి వినబడడం, కనబడడం వారికి జరిగి ఉన్నది. అప్పుడు వారందరూ కూడా భయపడినారు అని నిర్గమాకాండం 19వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఇట్టి గొప్ప సింహాసనమునందు ఆసీనుడై ఉన్నారు. మహిమా సింహాసనము అని ఇక్కడ త్రికోణాకారములో గీత మనం చూస్తున్నాం. అనగా మహిమ సింహాసనమునందు ఆసీనుడైనటువంటి దేవుడు త్రిత్వముగా పరలోకములో ప్రత్యక్షమగుచూ ఉన్నారు. తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగా ప్రత్యక్షమగుచున్నారు అని మనం గమనించాలి. సింహాసనమునందు ఆసీనుడైనది తండ్రి అయిన దేవుడు అని గత వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఆ సింహాసనము యందు ఇంద్రధనస్సు ఆవరించి ఉన్నది. ఈ ధనస్సు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనని చెప్పుకున్నాం. ఈ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. ఈ దీపములు దేవుని పరిశుద్ధాత్మను, దైవాత్మను సూచించుచు ఉన్నవి అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ సింహాసనమునందు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను బడవారు ప్రత్యక్షమగుచున్నారు, కనబడుచున్నారు పరలోకములో అని మనం చూడగలుగుతున్నాం. ఇక రెండవ విషయానికి మనం వస్తే నూతన యెరూషలేము. మొదట సింహాసనము, ఆ సింహాసనం మహిమ సింహాసనం అనుకున్నాం. రెండవది నూతన యెరూషలేము. వాక్యాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివితే, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని అంటూ యోహాను గారు ఇక్కడ రాసి ఉన్నారు. కాబట్టి నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే యెరూషలేములు 3 మనకు కనబడతా ఉన్నాయి. యెరూషలేము అనేటటువంటి పట్టణములు 3 మనకు కనబడుచు ఉన్నాయి. ఒకటి పాలస్తీనా దేశములో దావీదు పరిపాలించినటువంటి పట్టణము. రెండవది 1000 ఏళ్ల కాలములో నూతన పరచబడినటువంటి పట్టణం అనేది మనం గమనించాలి. అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రియులారా ఈ భూమి మీదకు వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలించబోతూ ఉన్నారు. ఆయన పరిపాలన జరిగించేటప్పుడు భూమి మీద మనకు కనబడేటటువంటి పాలస్తీనా దేశములో యెరూషలేము అనే పట్టణములో ఆయన సింహాసనాసీనులై ప్రపంచాన్ని పాలించబోతున్నాడు ఈ సంవత్సరాలు అని మనం 1000 ఏళ్ల పరిపాలన చరిత్రను బట్టి గమనించగలుగుతూ ఉన్నాం. కాబట్టి 1000 ఏళ్ల కాలములో నూతన పరచబడినటువంటి పట్టణం. మూడవది పరలోక పట్టణం. దీనికి మరొక పేరు నూతన యెరూషలేము. పరలోకము అనే ఆ లోకములో ఒక పట్టణము ఉన్నది. ఆ పట్టణము పేరు నూతన యెరూషలేము. ఈ పట్టణాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం.
యెరూషలేము అనేటటువంటి పేరు బైబిల్ అంతటా 800 సార్లు ప్రియులారా మనకు కనబడతా ఉన్నది. యెరూషలేము అనేటటువంటి పేరు బైబిల్ అంతటా మనం చూస్తే 800 సార్లు కనబడుచు ఉన్నది. ఇప్పుడు మనం ధ్యానించేది పరలోక పట్టణం అనే యెరూషలేం. ఈ నూతన యెరూషలేము పరలోకములో ఒక భాగముగా ఉన్నది అని ప్రియులారా రక్షణ మహాసంకల్పనలోని 7 లోకముల యొక్క చరిత్ర మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు చెప్పుకున్నాం. పరలోకము 3 భాగములుగా ఉన్నది అని, మొట్టమొదటిగా ప్రియులారా నూతన యెరూషలేము అని, రెండవది రక్షితుల మోక్షమని, మూడవది పరదేశు అని చెప్పుకున్నాం. కాబట్టి పరలోకములో ఈ నూతన యెరూషలేము ఒక భాగముగా ఉండినది అని మనం గమనించాలి. అయితే ఇక్కడ అనగా ఈ పట్టణంలో ఎవరుంటారు? పెళ్లి కుమార్తె సంఘం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అని మనం చూస్తే యేసు ప్రభువు వారు 2వ రాకడలో ఎత్తబడినటువంటి వారిని పెళ్లి కుమార్తె సంఘము వారు అన్నారు. ప్రభు 2వ రాకడ సమయంలో ఎవరైతే ఎత్తబడుతూ ఉన్నారో, ఆయన చేత కొనుక్కోబడుతూ ఉన్నారో వారిని పెళ్లి కుమార్తె సంఘము వారు అని వర్ణించి ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీరు ప్రభువుతో కొనుక్కోబడి ఈ నూతన యెరూషలేం అనే పట్టణానికి తీసుకుని రాబడతారు. పరలోకములో కనబడేటట్టి ఈ పట్టణానికి అని మనం గమనించాలి. ఈ పట్టణంలో 7 సంవత్సరాల పాటు ఈ ఎత్తబడినటువంటి పెళ్లి కుమార్తె సంఘము ఉండి ఆ 7 సంవత్సరాలు పెళ్లి విందును ఆరగించనై ఉన్నది అని బైబిల్ చెప్తూ ఉన్నది. అనగా దేవుని లక్షణములనే విందుగా అనుభవించడం అని మనం చూస్తా ఉన్నాం. దేవుని లక్షణాలనే విందుగా అనుభవించడం, అంతేకాకుండా ప్రభు యొక్క మహిమ లక్షణాలను అనుభవించడమే పెళ్లి విందును ఆరగించడం. ప్రభు యొక్క మహిమ గల లక్షణాలను అనుభవించడమే పెళ్లి విందును ఆరగించడం. కాబట్టి ఈ నూతన యెరూషలేము అనేటటువంటి పట్టణంలో ఎత్తబడినటువంటి భక్త సమాజమైన పెళ్లి కుమార్తె సంఘము 7 సంవత్సరాల పాటు ఉండి పెళ్లి విందును ఆరగించుచు ప్రియులారా ఉండబోతూ ఉన్నది అని చరిత్ర మనకు తెలియపరచుచున్నట్లు మీకు నేను తెలియజేయుచున్నాను. అయితే ఈ పట్టణమును గూర్చినటువంటి విషయాలు మనం ఈ 21వ అధ్యాయం 12వ వచనము నుండి మనం చూస్తాం. మొట్టమొదటిగా మనం చూస్తే ప్రియులారా ఈ పట్టణము నాకు ఎత్తైన గొప్ప ప్రాకారము ప్రియులారా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆ ప్రాకారమునకు 12 గుమ్మములు ఉండెను అని 21వ అధ్యాయం 12వ వచనంలో రణన గ్రంథము 21:12లో చూస్తాం. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి అనేది మనం చూస్తున్నాం. ఈ నూతన యెరూషలేం అనేటటువంటి పట్టణానికి ప్రియులారా ప్రాకారము ఉన్నది. అది ఎలా ఉందట? ఎత్తైనదిగా ఉన్నది. ఆ ప్రాకారమునకు ఎన్ని గుమ్మములు ఉన్నవి? 12 గుమ్మములు ఉన్నవి అని మనం చూస్తూ ఉన్నాం. ఈ 12 గుమ్మముల యొద్ద దేవదూతలైన వారు కనబడుచు ఉన్నారు అనేది మనం చూస్తున్నాం. ఈ 12 గుమ్మములు ఎవరండి అని అంటే 12 గోత్రకర్తల వారు. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి అనేది మనం చూస్తూ ఉన్నాం. 12 ప్రియులారా పెద్దలు, 12 పెద్దలు అనగా 24 పెద్దలు పరలోక ప్రార్థనా సమాజంలో మనకు కనబడినప్పుడు ఈ 24 పెద్దలు ఎవరో మనం ధ్యానం చేసుకున్నాం.
ప్రియులారా, మొదట 12 మంది గోత్రకర్తలని, మిగిలిన 12 మంది యేసు ప్రభు వారి యొక్క శిష్యులు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ పట్టణానికి ఎత్తైన ప్రాకారము, ఈ పట్టణానికి ఎత్తైనటువంటి ప్రాకారము కట్టబడి ఉండగా, ఎత్తైన ప్రాకారము కట్టబడి ఉండగా ఈ ప్రాకారమునకు 12 గుమ్మములు ఉన్నవి అనేది మనం చూస్తున్నాం. ఈ గుమ్మముల మీద 12 గోత్రకర్తల పేర్లు రాయబడినవి అనేది మనం చూస్తున్నాం. అనగా ఈ 12 గుమ్మములు 12 గోత్రకర్తలై ఉన్నారు అని వచనాన్ని బట్టి మనం గమనించాలి. ఇక రెండవదిగా మనం చూస్తే ఈ నూతన యెరూషలేము అనే పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలిగినదిగా ఉన్నది అని 14వ వచనంలో చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ పునాదులపై 12 అపోస్తలుల పేర్లు కనబడుచున్నవి అని మనకు కనబడతా ఉన్నది. ప్రియులారా, ఈ ప్రాకారానికి 12 గుమ్మములు ఉన్నవి. అయితే ఈ ప్రాకారము కట్టబడుటకు ఎన్ని పునాదులు ఉన్నాయట? 12 పునాదులు ఉన్నవి. ఈ పునాదుల మీద ఎవరి పేరు రాయబడ్డాయి? అపోస్తలులు అనబడుతూ ఉన్న యేసు క్రీస్తు వారి శిష్యుల పేర్లు రాయబడినవి అని మనం చూస్తూ ఉన్నాం. ఈ 12 మంది అపోస్తలులు సంఘ స్థాపకులుగా వారు కనబడుతూ ఉన్నారు. గనుక యెరూషలేము అనేటటువంటి పట్టణము 12 పునాదుల మీద ఉన్నది అనేది మనం చూస్తా ఉన్నాం. గనుక ఈ 12 మంది అపోస్తలులు పునాదులుగా కనబడతా ఉన్నారు. మొదట ప్రభువును గురించి తెలుసుకున్నటకు పాత నిబంధనలోని గోత్రకర్తలు ఉన్నారు. వారు పాత నిబంధన ప్రతినిధులుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక మూడవదిగా మనం చూస్తే 16వ వచనంలో 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 16వ వచనంలో ఆ పట్టణము చచౌకమైనది అనే మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, దూతల చేతిలో కొలకర్ర కనబడతా ఉంది. చచౌకమైనదనగా ఎగుడు దిగుడు లేనిదై నలువైపులా సమాంతరమై ఉన్నది అని మనము గమనించాలి. ప్రియులారా, అన్ని సమానముగా అనగా దేవుడిచ్చినటువంటి కాలాంతమంతయు సమానమని అర్థం. దేవుడిచ్చిన ప్రియులారా కొలత అంతయు సమానము అని అర్థముగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క పట్టణము 750 కోసులుగా చెప్పబడింది. ఈ పట్టణము యొక్క కొలత 750 కోసులు అని అక్కడ వ్రాయబడింది. అనగా సుమారు 1500 మైళ్ళు. ప్రియులారా, ఈ పట్టణము పెళ్లి కుమార్తె పరలోకములో ఆక్రమించుకునేదిగా మనం చూస్తా ఉన్నాం. ఈ పట్టణాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు? పెళ్లి కుమార్తె సంఘము ఆక్రమించుకుని ఉన్నది పరలోకములో అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషి కూర్చుండడానికి 1/2 గజం స్థలం సరిపోతూ ఉంటుంది. ఆ చొప్పున 1500 మైళ్ళ స్థలంలో ఎందరుంటారో మనము తలంచినట్లయితే ఆశ్చర్యము కలుగుతా ఉంది. అనగా ఈ నూతన యెరూషలేము అనేటటువంటి పట్టణములో ఉన్నటువంటి ప్రజలు కోట్ల కొలదిగా ప్రియులారా ఉండబోతూ ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. అనగా లెక్కించుటకు ప్రియులారా సాధ్యపడనటువంటి కొలత. ఈ కొలత అనగా ఈ పట్టణం యొక్క కొలత లెక్కించుటకు సాధ్యపడనంత కొలతగా ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. ఈ పట్టణం ఎలా ఉన్నదనుకున్నాం? మూడవదిగా చచ్చౌకమైనది. మొదటిగా చెప్తున్నాను, ఈ పట్టణము గొప్ప ఎత్తైన ప్రాకారము కలిగినదిగాను, ఈ పట్టణానికి 12 గుమ్మములు ఏర్పాటు చేయబడినట్టుగా చూశాం. ఇక రెండవది, ఈ పట్టణమునకు 12 పునాదులు ఉన్నవి. ఎన్ని పునాదులు?
12 పునాదులు. గుమ్మములేమో ప్రియులార గోత్రకర్తల పేర్లు రాయబడినవిగా కనబడుతూ ఉన్నాయి. పునాదుల మీద ప్రియులార అపోస్తలుల పేర్లు రాయబడినట్లుగా మనం చూచాం. మూడవదిగా ఈ పట్టణము చచౌకమైనది అని మనం చూచాం. దీనిని కొలిస్తే 1700 మైళ్ళు ప్రియులార కొలతకు వచ్చుట మనం చూస్తున్నాం. మనిషి కూర్చోవడానికి అర్ధగజం స్థలం లెక్క చొప్పున మనం చూస్తే ఈ 1700 మైళ్ళ ప్రియులార విస్తీర్ణము కలిగినటువంటి మహా గొప్ప పట్టణంలో కూర్చుండుటకు లేదా ఉండుటకు కోట్ల కొలద ప్రజలు సరిపడేటట్టుగా ప్రియులార ఈ పట్టణము మనము రేపు పరలోకంలో చూడబోతున్నామని మీకు తెలియజేస్తున్నాను. ఇది లెక్కించుటకు సాధ్యపడనంత కొలతగా ఈ కొలతను మనం గమనించాలి. ఇక 4వదిగా మనం చూస్తే ప్రాకారముల యొక్క కొలత. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతే అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ ప్రాకారము యొక్క కొలత కొలవబడి ఉండగా మనుషుని యొక్క కొలత చొప్పున ఎంత ఉందట? 144 మూరలు కనబడుచు ఉన్నది. అనగా పెళ్లి కుమార్తె సమానమైన అనుభవం కలిగినదిగా ఉండినట్లు మనం చూస్తున్నాం. ఎందుకని? ఈ ప్రాకారం యొక్క పొడవేమి, ఎత్తు ఏమి, వెడల్పు ఏమి అంతా ఒకటిగానే ఉంది. అందుకని 144 మూరల కొలత అనేది మనం చూస్తున్నాం. అనగా దీని భావము ఈ నూతన యెరూషలేములో ప్రవేశించేటటువంటి వసించబోయేటటువంటి పెళ్లి కుమార్తె సమానమైన అనుభవం కలిగినదిగా ఉండినట్లు దీని భావమని మనం గమనించాలి. ఇక 5వదిగా మనం చూస్తే ఆ పట్టణపు ప్రాకార పునాదులు 19వ వచనంలో మనం చూస్తాం. ప్రియులారా, ఏమని ఉన్నది? 19వ వచనాన్ని మనం చూస్తే ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరింపబడెను అని మనం చూస్తూ ఉన్నాం. నానావిధ రత్నములతో ప్రియులారా ప్రాకారపు పునాదులు ఏం చేయబడ్డాయట? అలంకరించబడినవి అని మనం చూస్తున్నాం. ఆ పట్టణము సూర్యకాంతముతో కట్టబడినది. అది స్వచ్ఛమైనది, స్ఫటికమైనది. అంతేకాదు అది శుద్ధ సువర్ణముగా ఉండెను. ప్రాకారము అలంకారమే నానావిధ రాళ్లతో అది ప్రియులారా అలంకారముగా ఉండినట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ ఎన్ని రాళ్ళు ఉన్నవి అనంటే 12 రాళ్లను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునారాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది ప్రియారా సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము అని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఇక 6వదిగా మనం చూసినట్లయితే పట్టణపు గుమ్మములు ప్రియారా 12 ముత్యములతో కనబడతా ఉన్నాయి. 21వ వచనంలో దాని 12 గుమ్మములు, 12 ముత్యములు. ఆ పట్టణం యొక్క గుమ్మములు ఎలా కనబడుతున్నాయట? యోహాను గారికి 12 ముత్యములుగా కనబడుచు ఉండినట్లు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ముత్యము అనగా ఆత్మీయ అర్థం ఏంటండి అని అంటే చెడు కల్మషము లేని జీవితానికి సూచన. ముత్యం అంటే చెడుగు కల్మషము లేనటువంటి జీవితమునకు సూచన అని మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఎంతో శ్రమ పడితేనే తప్ప ఈ ముత్యములు అనేవి దొరకవు.
కాబట్టి ప్రియులారా, శిష్యులు సువార్త ఎంతో ప్రయాసపడితేనే తప్ప, సువార్త విషయంలో ఎంతో ప్రయాసపడితేనే తప్ప సంఘము స్థాపించబడలేదు అనేది మనం గమనించాలి. ఎంతో ప్రయాసపడితేనే తప్ప సముద్రములో ఉండినటువంటి ముత్యములు ఎలాగ దొరకవో, శిష్యులైన వారు ఎంతో ప్రయాసపడి సంఘమును స్థాపించినారు. గనుకనే ఆ పట్టణానికి ప్రియులారా ఎలా కనబడుతున్నారు శిష్యులు? పునాదులుగా అని చెప్పి మనము గమనించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి వారికి మహిమ దొరికినది. ముత్యము అనగా శ్రమ. ప్రభు విషయమై, దేవుని సువార్త వ్యాప్తి విషయమై, సంఘాభివృద్ధి విషయమై మనమును ఏం చేయాలి? శ్రమపడాలి. శ్రమపడుట ద్వారా మనము మహిమలోనికి ప్రవేశిస్తాం, మహిమను మనము సంపాదించుకుంటాం అని మీకు తెలియజేయుచున్నాను. దైవజనుడు అన్నారు, ఈ శ్రమలనే కొలిమిని ఖాళీ చేసి వెళుతున్నాను, మహిమ కోరువారు ద్వారా ఈ కొలిమిలోనికి రండి అని ఆహ్వానించారు. శిష్యులైన వారు శ్రమలనే కొలిమిలోనికి వచ్చి క్రీస్తు రాజ్య వ్యాప్తి నిమిత్తమై శ్రమలు అనుభవించారు కనుక వారు గొప్ప మహిమను పొందుకునే వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. ఇక 7వదిగా మనం చూస్తే ఈ పట్టణములో రాజవీధి కనబడుతూ ఉన్నది. ఏం కనబడుతుంది? రాజవీధి కనబడుతా ఉన్నది. ఈ వీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన పటికను స్ఫటికమును పోలి ఉన్నది అనేది మనం చూస్తూ ఉన్నాం. శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, రాజులు వేసే బాటను రాజవీధి అంటారు. క్రైస్తవుల ప్రియులారా మతము రాజమతము అన్నారు. క్రైస్తవుల యొక్క మతమే ఏ మతమట? రాజమతము. ఎందుకనగా క్రైస్తవులు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమనై ఉన్నారు అని పేతురు రాశారు. కాబట్టి క్రైస్తవుల మతమే ఏ మతమై ఉంది? రాజమతమై ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవుల మతములో రాజులైన వారు కనబడుతూ ఉన్నారు. చిక్కులు వచ్చిన ఎడల అందులోని రాజులందరూ ఏకమవుతారు ప్రియులారా అనేది మనం చూస్తున్నాం. ఈ రాజవీధి మనుషులు వేసిన వీధి కాదు, ప్రభువే స్వయముగా ఈ బాట వేసినారు. ఈ బాట మోక్షమునకు నడిపించేదిగా ఉన్నది. ఈ బాటలో పయనించేటటువంటి వారు నేరుగా ఎక్కడికి వెళ్ళబోతున్నారు? మోక్షమునకు అని మనం చూస్తున్నాం. లోకములో ఉన్న మార్గములు నానా విధములుగా ఉన్నాయి. ఇవి మనుషులను భ్రమపరిచి ప్రియులారా ఏదో ఒక గుహలో ఉన్న పులు నోటికి అందజేసేవిగా కనబడతా ఉన్నాయి. ప్రభు వేసిన బాట అయితే శుద్ధ సువర్ణమై ఉండును అన్నారు. ప్రభు వేసిన బాట ఎలా ఉంటుందట? శుద్ధ సువర్ణమై ఉంటుంది. ఈ రాజవీధులు స్వచ్ఛముగా ఉండును. ఈ వీధులలో బంద, చెత్త, బురద అనేవే కనబడవు. కనుకనే ప్రియులారా శుద్ధ సువర్ణమైనదిగాను స్వచ్ఛమైన స్ఫటికమును పోలినదిగా ఈ పట్టణములో కనబడేటటువంటి రాజవీధి మనము చూస్తూ ఉన్నాం. ఇక 8వదిగా మనం చూస్తే ఈ పట్టణములో ఏ దేవాలయమును లేదు అని 22వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. నూతన యెరూషలేము అని ఈ పరలోకపు పట్టణంలోనట ఏమి లేదట? ఏ దేవాలయము లేదు. అయితే గొర్రె పిల్లయే దానికి అనగా ఈ నూతన యెరూషలేము అనే పట్టణానికి ఏమై ఉన్నారు? దేవాలయమై ఉన్నారు అని మనం చూస్తున్నాం. దేవాలయమును గూర్చి హగ్గయి అనేటటువంటి ప్రవక్త ఎక్కువగా వ్రాసినట్లు హగ్గయి గ్రంథంలో మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ప్రతి ఊరిలో దేవాలయాలు ఉండవలసి ఉన్నది. కనుకనే ప్రతి ఊళ్ళల్లో ఎన్నో దేవాలయాలు నిర్మించబడినట్లుగా మనం చూస్తున్నాం. మన ప్రభు శిష్యులైన వారితో అన్నారు,
నేను మీతోను మీరు నాలోను ఏకమై ఉంటారు అని. నేను మీతో అనగా మీలోను, మీరు నాలోను ఏమై ఉంటారు? ఏకమై ఉంటారు అని యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇదే ప్రకటన గ్రంథములోని దేవాలయం యొక్క అర్థముగా మనం గమనించాలి. శిష్యులు అయిన వారితో ప్రభు అన్నమాట, నేను మీలోను మీరు నాలోను ఏమవుతారు? ఏకమవుతారు. ఈ మాట ఎక్కడ నెరవేరుతుందండి అంటే ప్రియులారా, ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతున్న ఈ నూతన యెరూషలేము అనే పట్టణంలో గొర్రె పిల్ల అయి ఉన్న ఆ దేవాలయము పట్ల ఇది నెరవేరబోతూ ఉన్నది. అనగా పరలోకములకు మనం ప్రవేశించిన తరువాత ప్రభువులో మనమును మనలో ప్రభువును ఏమవుతామట? ఏకమవుతాం. ఈ ఏకమవడమే ఆ దేవాలయములో ప్రవేశించుట, దేవాలయములో వసించుట అని మనం గమనించాలి. ప్రియ, భూమి మీద అన్యులు, క్రైస్తవులు, యూదులు అనబడేటటువంటి ఏర్పాటు ప్రజలు అనేకమైన దేవాలయాలు కడతా ఉన్నారు. కానీ ప్రియులారా, కట్టబడుచున్నటువంటి భూయందు ఉన్న దేవాలయముల వంటి దేవాలయము కాదు ఈ నూతన యెరూషలేము అనే పట్టణంలో కనబడుతున్న దేవాలయం అని మనం గమనించాలి. దేవాలయములు 3 కనబడుతున్నాయి సహజంగా. ఒకటి, భూలోకములో హృదయం అనే దేవాలయం. మన హృదయమే దేవునికి ఏమై ఉన్నదట? ఆలయమై ఉన్నది. చెప్పండి, ఏమై ఉన్నది? ఆలయమై ఉన్నది. కనుకనే మన ప్రభు మన హృదయ కవాటముల యొద్దకు వచ్చి ఏం చేస్తున్నారు? తడుతున్నారు. హృదయం అనే ఇదిగో నేను తలుపు నొద్దకు వచ్చి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీయగోరని ఎడలా అతనితో నేనను నాతో కూడా అతడును కలిసి ఏం చేస్తాం? భోజనము చేస్తాము అని ప్రభు పలికినట్లు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క హృదయమే దేవునికి ఏమై ఉంటూ ఉన్నది? దేవాలయమై ఉంటూ ఉన్నది. ఇక రెండవది, అసలైన దేవాలయములో. ఒకటి హృదయం అనే దేవాలయములో, రెండవది అసలైన దేవాలయములో, 3 పరలోకములో ఉన్న దేవాలయములో ప్రియులారా, ప్రభువును మనము ఆరాధించేటటువంటి అలవాటును కలిగిన వారముగా ఉంటూ ఆరాధించే అనుభవములోనికి పెళ్లి కుమార్తె సంఘము వలె రావలసిన వారమై ఉన్నాము అని మీకు నేను తెలియజేయుచున్నాను. ప్రభువు సర్వాధికారియు దేవుడునై ఉన్నారు. ప్రభు ఏమై ఉన్నారు? సర్వాధికారిగాను. రెండవది, దేవుడుగా ఉన్నారు అని ఈ వచనములో 22వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయనే ప్రియులారా, పరలోకములో ఉన్నట్టి యెరూషలేము అనే పట్టణంలో దేవాలయమై ఉన్నారు. ప్రభువు మనిషియు మనకు ఆయన దేవుడై ఉన్నారు. మనిషియును దేవుడునై ఉండినట్లుగా మనం చూస్తున్నాం. మనము హృదయములో నుండి ఆయనను ఆరాధింపవలననే తలంపు ఉన్నందున ఆయన్ని హృదయములో ఆరాధించుచున్నాము అన్నారు దైవజనుడు. మనము మన హృదయములలో ఆయన్ను ఆరాధించవలననే తలంపు కలిగిన వారముగా ఉండుట చేత ఏం చేయగలుగుతున్నాం? మన హృదయములో ప్రభువును ఆరాధించగలుగుచూ ఉన్నాం. దేవాలయములోను ఆయనను ఆరాధించుచూ ఉన్నాం ప్రతి ఆదివారపు దినమున. ప్రియులారా, ఇదియుగాక పరలోకములోను దేవాలయము ఉన్నది కనుక అక్కడ కూడా ఆయన్ని ఏం చేస్తామట? ఆరాధిస్తాం. హృదయములో ఆరాధన, ప్రతి ఆదివారం దేవాలయములో ప్రియులారా ఆరాధన, రేపు పరలోకములో వెళ్ళిన తరువాత నిత్యము ఆయనను ఆరాధించేటటువంటి ధన్యకరమైన స్థితిని పొందబోతూ ఉన్నాం అని మనం గమనించాలి. ఒకటి హృదయ దేవాలయం, రెండవది నిర్మిత దేవాలయం, మూడవది పరలోక దేవాలయంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే ప్రియులారా దేవాలయమై ఉన్నది. అసలు దేవుడే ఏమై ఉన్నారండి అని అంటే దేవాలయమై ఉన్నారు. వాస్తవానికి దేవుడే ఏమై ఉన్నారు? దేవాలయమై ఉన్నారు అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఒకటి హృదయములో, రెండవది నిర్మిత దేవాలయములో, 3 ప్రియులారా దేవునిలో ఆరాధన మనకు
ఉంటూ ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. నాలో మీరు మీలో నేనును ఉండునని ప్రభు ప్రియులారా అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అది పరలోకములో వెళ్ళిన పిదప ఆ మాటను మనం గ్రహించగలుగుతాం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు ముగ్గురుగా కూడి ఆరాధించే దానిని ఇద్దరు ముగ్గురు దేవాలయము అంటారు. ఒకరు చేసే దానిని ఒకరున్న ఆలయం అంటారు. పరలోకములో అదే దేవాలయమును ప్రియులారా దేవాలయమునకు వెళ్ళక ముందు ఒకటి హృదయములో, రెండవది దేవాలయములో ఎక్కడ పడితే అక్కడ ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం. అదే పరలోక ఆరాధనలో ఏకీభవించుట. దీనిని ఏమన్నారండి అని అంటే నిత్య ఆరాధన. పరలోకములో రేపు మనకు ఏ ఆరాధన దొరుకుద్ది? నిత్య ఆరాధన. నూతన యెరూషలేములో ఏ దేవాలయము మనకు కనిపించట్లేదు. గొర్రె పిల్లయే మనకేం కాబోతున్నారట? దేవాలయం కాబోతూ ఉన్నారు. దేవాలయమైనటువంటి దేవుని యేసయ్యను, గొర్రె పిల్ల అయిన ప్రభువును నిత్యము రేపు ఏం చేయబోతున్నామట? ఈ పట్టణంలో ప్రవేశించాక ఆరాధించబోతూ ఉన్నాం. దీనిని ఏ ఆరాధన అన్నారు? నిత్య ఆరాధన అన్నారు అని మనం గమనించాలి. ఇక 9వదిగా మనం చూస్తే ఈ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు అనే మాట 23వ వచనంలో చూస్తాం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే. ప్రియులారా ఆ పట్టణానికి ఏమై ఉన్నదండి అంటే దీపమై ఉన్నది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ పట్టణంలో దేవాలయం గొర్రె పిల్లయే. అంతేకాదు సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. ప్రియులారా పరలోకంలో దీపం ఎవరండి అని అంటే క్రీస్తు ప్రభు వారే అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి నూతన యెరూషలేము అనే పట్టణంలో దీపము మన ప్రభువే అని మనకు కనబడతా ఉన్నది. పట్టణమందు వెలుగుచుటకై గొర్రె పిల్లయే దీపముగా రేపు ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. ఇక్కడ దేవాలయంలో వెలిగించుటకు ప్రియులారా భూమి మీద మనకు దీపం అవసరమై ఉన్నది. అలాగే దేవాలయంలో ఆరాధించుటకు ప్రియులారా వెలుగు అవసరం. పగట్లో సూర్యుని వలన, రాత్రులు చంద్రుని వలనను మనకు వెలుగు ఎలాగూ అవసరమగుచూ ఉన్నదో అనేది మనం చూస్తా ఉన్నాం. సూర్య చంద్ర నక్షత్ర ప్రియులారా దీపములు అన్నీ ఇక్కడ అవసరము. అవి పరలోకమునందు మనకు అవసరము లేదు అని మనం గమనించాలి. కాగడా గాని మైనపు ఒత్తుకాంతి గాని అక్కరలేదు అన్నారు దైవజనుడు. గొర్రె పిల్లయే ఆ పట్టణానికి ప్రియులారా దీపమై ఉన్నారు. నూతన యెరూషలేము పట్టణానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఏమై ఉన్నారు? దీపమై ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. గొర్రె పిల్లగా ప్రియులారా ప్రభు కనబడుచు ఉన్నారు. గొర్రె పిల్ల దీపముగా ఉన్నారు, ప్రభు వెలుగై ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు కొండ మీద ప్రసంగిస్తూ నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని పలికినట్లుగా సువార్తల పాఠ్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రేపు పరలోకములో దీపం ఆయనే, వెలుగు ఆయనే అనగా ఈ నూతన యెరూషలేము అనే పట్టణంలో అని వచనాలు మనకు తెలియజేయచ్చు ఉన్నాయి. ఇక 10వదిగా మనం చూస్తే జనములు దాని వెలుగును సంచరింతురు అని 24వ వచనం చెప్తా ఉంది. పట్టణంలో కనబడేటట్టి ఆ వెలుగులో ఎవరు సంచరిస్తారట? జనములు సంచరిస్తారు. భూరాజులు ప్రియులారా తన మహిమను దానిలోనికి తీసుకుని వస్తురు అనేది మనం చూస్తూ ఉన్నాం ఈ వచనంలో. అంతేకాదు భూలోకములోని ప్రజలు పగటి కాలంలో స్వేచ్ఛగా తిరుగుచున్నట్లు పరలోకములో ఎల్లప్పుడూ వెలుగు ఉంటుంది కనుక ప్రజలు ఆ పరలోకంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారట. పగటి వేళ వెలుగు ఉంటుంది కనుక మనం స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం, ప్రయాణాలు సులువుగా చేయగలుగుతున్నాం. పగలు ప్రయాణాలు సాగినట్లు రాత్రులు సాగో. ఎందుకని? రాత్రులు వెలుగుండదు కనుక. వెలుగులో స్వేచ్ఛ. ప్రియులారా
అనేది అధైర్యం అనేది మనం కలిగిన వారము, ధైర్యం అనేది మనం కలిగిన వారంగా ఉంటాం. అదే చీకటిలోనికి వస్తే గలిబిలి, భయం, ఆందోళన, అశాంతి అనేవి కనబడుతూ ఉంటాయి. కానీ రేపు పరలోకములో ఎలా ఉంటామట? స్వేచ్ఛగా తిరుగుతుంటాం. జనములు అనగా అన్ని ఖండముల వారు, ప్రియులారా, అన్ని భాషలు మాట్లాడేవారు, రక్షించబడిన వారు, వీరందరూ కూడా ఈ నూతన యెరూషలేము అనే పట్టణంలో ఏం చేస్తారట? సంచరిస్తారు అని మనం చూస్తూ ఉన్నాం. అన్ని జాతుల్లో ఉన్నటువంటి వారందరూ రక్షించబడి పరలోకానికి వెళుతున్నారు అనేది మనకు కనబడతా ఉంది. పరలోకమునందు స్వేచ్ఛగా ఇలా సంచరిస్తారు అని ఈ వచనంలో చూడగలుగుతున్నాం. చూడండి, ఉదాహరణకు భూలోక దేవాలయానికి అన్ని జాతుల వారు వీళ్ళ భేదములు లేకుండా వెళుచూ ఉండినట్లు అన్ని జాతుల్లో నుండి రక్షించబడిన వారు మాత్రమే ఈ వెలుగులో సంచరిస్తారు. నూతన యెరూషలేము అనే ఆ పట్టణంలో కనబడేటట్టు ఆ వెలుగులో సంచరిస్తారు అనేది మనం చూస్తున్నాం. అందుకనే దైవజనుడు అన్నారు, ఆవగింజంత చిరుపాపము లేకుండా చూసుకునండి. అలా మీరు ఉండినప్పుడే వధువు సంఘములోనికి వచ్చి సిద్ధపడగలుగుతారు అన్నారు. మనలోనట ఆవగింజంత అయిన చిరుపాపము లేకుండా చూసుకోవాలి. అలా చూసుకుని వధువు సంఘముగా మనము సిద్ధపడే ప్రయత్నము చేయవలసిన వారమై ఉన్నామని దైవజనుడు చెప్పారు. ఎందుకంటే ఈ నూతన యెరూషలేములో ఎవరుంటారు అనుకున్నాం? వధువు సంఘము, పెళ్లి కుమార్తె ప్రియులారా అనబడేటటువంటి సంఘము ఉండబోతా ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సంఘములో మనం ప్రవేశించాలి అని అంటే ఆవగింజంత అయిన చిరుపాపము కూడా లేని వారముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. అప్పుడే ఈ వెలుగులో సంచరించగలుగుతాం. గొర్రె పిల్లను వెలుగు ప్రభువులకే చెందును అన్నారు దైవజనుడు. భూలోకమునందు శిలువ మరణంపై ప్రభు వధించబడ్డారు గనుక ఆ వెలుగు వచ్చింది. ఆయన దేవుడైన మన నిమిత్తమై ప్రియులారా మనిషి అయి పాపములను పరిహరించు నిమిత్తం శిలువలో యజ్ఞమైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒకటి, ఆయనే మనకు దేవుడై ఉన్నారు. రెండవది, ఆయనే మనిషి అయి ఉన్నారు. మూడవది, ఆయనే గొర్రెపిల్ల ఉండినట్లుగా ఈ వచనాన్ని బట్టి మనం చూస్తా ఉన్నాం. గొర్రెపిల్ల రూపమును నేటి దినములలో ప్రియులారా లోకములో ద్వారబంధాల మీద కొందరు వేసుకుంటున్నారు. మరికొందరు ప్రియులారా గొల్లవాని రూపమును తలుపుల మీద వేసుకుంటున్నారు. మరికొందరు గొర్రెపిల్లను ఎత్తుకుని ప్రభు నిలుచుండినట్లుగా, గొర్రెపిల్లను పట్టుకునినట్లుగా కొందరు ప్రభు యొక్క రూపాన్ని వేసుకుంటూ ఉన్నారు. ప్రియులారా గొర్రెపిల్ల ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క సంఘానికి గుర్తు అయి ఉన్నది. ఆ గొర్రెపిల్లను ప్రభు ఎత్తుకునుట, సంఘమును ఆదరించుట, సంఘానికి ఆశ్రయమై ఉండుట, సంఘమునకు ప్రభు సహాయము చేయున్నది అని మనం చూస్తూ ఉన్నాం. ఇక కొన్ని విషయములు ఉన్నవి, ఒకటి చెప్పి నేను ముగిస్తాను. 11వదిగా మనం చూస్తే 25వ వచనంలో ప్రియులారా ఈ పట్టణములో రాత్రి లేనందున దానిని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు అనే మాట మనం చూస్తున్నాం. సహజంగా భూలోకమనే యెరూషలేములో దావీదు పరిపాలన చేసినటువంటి ఫలస్తీనాలో కనబడేటట్టు యెరూషలేములో ప్రియులారా యెరూషలేము పట్టణానికి ప్రాకారము ఉండుట, ఆ ప్రాకారమునకు 12 గుమ్మములు ఉండుట, రాత్రి వేళల్లో ఆ గుమ్మములు యొక్క తలుపులు వేయబడుట అనేది జరుగుతూ ఉండేది. అయితే ఇక్కడ అనగా నూతన యెరూషలేములో రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడకుండా నిత్యము తెరవబడి ఉంటున్నవి అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. పరలోకమునందు ఎల్లప్పుడూ ప్రియులారా ఏం కనబడుతుందండి అని అంటే పగలే కనబడుతూ ఉంది. అంతేకాదు సముద్రము ఉండదు, పాపాంధకార రాత్రి ఉండదు అన్నారు.
రాత్రి అనేదే ఉండదు ఈ నూతన యెరూషలేములో ప్రియులారా అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. పగలు చీకటి ఉండదు. ఎప్పుడు ఉండే ఆ కాంతి ఇప్పుడు మనము చూడలేము. ఎప్పుడు ఉండేటటువంటి ఆ గొప్ప కాంతినట మనం ఇప్పుడు చూడలేం. అవి ఎట్లుండునో మనకు తెలియదు. వాటి యొక్క ప్రియులారా స్థితిని మనము గ్రహించలేము. ఆ కాంతికి ఈ లోకమందున్న ఏ కాంతి అయినను పోల్చి ఇలాగూ ఉండునని మనము చెప్పలేము అన్నారు దేవజనుడు. ఏ కాంతి? పరలోకములో కనబడేటటువంటి ఆ నూతన యెరూషలేం పట్టణంలో కనబడుతున్నటువంటి కాంతి. దర్శనములలో ఉండే మహిమ కన్నా ప్రియులారా కొన్ని కోట్ల రెట్లు అధికముగా ఈ మహిమ ఉంటుంది, కాంతి ఉంటుంది అన్నారు. అంతేకాదు పగలు భూ ప్రజలందరికీ ప్రియులారా గాని ఆ మహిమ అందరికీ కాదు. ఈ లోకములోని పగలు సూర్యునితో చేయబడినది, పరలోకములోని పగలు మహిమ కాంతితో చేయబడినది. ఆ పగటి కొరకు ఈ పగటి వేళ సిద్ధపడవలసిన వారమై ఉన్నాం అని మీకు తెలియజేస్తున్నాను. పౌలు రాసినటువంటి పత్రిక రోమా పత్రిక 13:12 యెషయా గ్రంథం 16వ అధ్యాయం 1 నుండి 3 వచనాలలో ప్రియులారా మనము ఈ పగటిని గురించి చూడగలుగుతున్నాం. రాత్రి దైవజనులైన వారికి పగటిగానే ఉంటుంది అన్నారు దైవజనుడు. రాత్రుల్లో ఉపవాసం ఉండు వారికి పరలోకపు కాంతి ప్రకాశించుచుండును. ఎవరైతే రాత్రి వేళల్లో ఉపవాసము చేయొచ్చు, ఉపవాస దీక్షలో కొనసాగుతూ ప్రభుత్వ సహవాసం చేస్తారు, వారికి పగటిగానే ఉంటుందట. దైవజనులైన వారికి రాత్రి రాత్రిగా ఉండదట. ఎలా అనిపిస్తుంది? పగటి కాలంగానే అనిపిస్తుంది. వారు ఆధ్యాత్మికమైన వెలుగును ప్రియులారా కలిగిన వారుగా, వెలుగై ఉన్న ప్రభుత్వ సహవాసము చేయుచున్న వారుగా ఉంటున్నారు కనుక వారికి పగలు ఏదో రాత్రి ఏదో తెలియనట్టి గొప్ప అనుభూతిని వారు కలిగిన వారుగా జీవిస్తారు. వింటున్న వారులారా, ఈ గొప్ప నూతన యెరూషలేం అనే పట్టణంలో మనం ప్రవేశించి ఆ పట్టణములో రేపు వసించాలి అని అంటే ఆ పట్టణమునకు పోవు మార్గము మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన యందు విశ్వాసం ఉంచుచు ఆయనకు విధేయులముగా జీవిస్తూ, తెలిసిన పాపమేది చేయక పరిశుద్ధముగా జీవిస్తూ, పెళ్లి కుమార్తె సంఘములోని భక్తుల వలె ప్రియులారా విశ్వాసము కలిగి విజ్ఞాపన చేయొచ్చు. విధేయులముగా ప్రియులారా మనము జీవించుచున్న వారమైతే ఇటు అనుభూతిలో మనం ప్రవేశించగలుగుతాం. అతి ధన్యత విన్న మనకు ప్రభు దయచేయును గాక. ఆమేన్. తండ్రి మీకు వందనములు. మాకు తెలియజేసిన మాటల కొరకై స్తోత్రాలు. వీటిని మా హృదయాంతరంగాల్లో పదులుపరుచుకునగలిగే స్థితిని మాకు అనుగ్రహించండి. పరలోకములో మొదట మహిమ సింహాసనము ఉన్నది అని, రెండవది నూతన యెరూషలేము అనేటువంటి పట్టణము ఉన్నది అని మాతో మీరు మాట్లాడారు. ఈ పట్టణములో ఏ ప్రత్యేకతలు కనబడుతున్నావో ఇంతవరకు మేము విన్నాం కనుక వీటిని మా హృదయాంతరంగాలలో పదులుపరుచుకుని ఆ పట్టణ పౌరులము కాగలుగుటకు ఇప్పటి నుండి మేము కలిగి ఉండాల్సిన లక్షణాలు కలిగి ఉండటకు నీ సహాయం మాకు అనుగ్రహించుమని మాకై చెప్పిన ఈ సంగతులను బట్టి నిన్ను స్తుతించుకుంటూ యేసు నామములు వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనలు మీ ಎಲ್ಲರಿಗೂ తోడే ఇటు గొప్ప పట్టణంలో సభ్యులుగా మార్చి మహిమ పొందును గాక. ఆమేన్. మారణ